రాష్ట్రంలో పోలీసుల తీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదుతున్నారు పోలీసులు. మొన్న మీర్పేట్ ఘటన మరవక ముందే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. డిచ్పల్లి మండలం ఇందల్వాయి మండల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు తన పాన్ షాప్ మద్యం తాగుతున్నారని కుమ్మరి సాయిల్ అనే వ్యక్తి డైల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు అక్కడికి రాలేదు. దాంతో సాయిల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయాలని నిలదీశాడు. మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రెచ్చిపోయిన పోలీసులు సాయిలుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే సామాన్యులు ఎలా బతకాలని సాయిలు వాపోతున్నాడు. అకారణంగా తనను కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయిలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఫిర్యాదు చేయడానికి వెళ్లినటువంటి ఓ బాధితుడికి పోలీసులు దాష్టికం చూపించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి మండల కేంద్రంలోనే తన పాన్ షాప్ ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగించి నానా హంగామా సృష్టిస్తున్నారని, ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ కుమ్మరి సాయిల్ అనే వ్యక్తి డైల్ 100 కాల్ చేయడం జరిగింది. డైల్ 100 కాల్ అందుకున్నటువంటి పోలీసులు కొంతమంది వచ్చి ఫిర్యాదు చేసినటువంటి కుమ్మరి సాయిల్ అనే బాధితుడిపైనే తిరగపడ్డారు. ఎందుకు కాల్ చేశావు, సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, నువ్వు వచ్చి అక్కడ ఫిర్యాదు చేయక డైల్ 100కి ఎందుకు కాల్ చేస్తావని చెప్పడం జరిగింది. ఆపదలో ఉన్నప్పుడు డైల్ 100 కాల్ చేయడం అత్యంత అవసరమని పోలీసు వ్యవస్థని చెప్పింది కదా, అందులో భాగంగానే డైల్ 100 కాల్ చేసి తన బాధను, తన పడుతున్న ఇబ్బందులు వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసినా అని చెప్పినా పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసిపోగా పైగా సాయిల్కు విపరీతంగా ఇద్దరు పోలీసు కానిస్టేబుల్ వచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. సాయిల్ కాలు పైన, నడుము పైన వాతలు వచ్చాయి. ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడికే కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా చూడలేదు. ఫిర్యాదు చేసినటువంటి స్పందించాల్సిన పోలీసులు ఈ రకంగా ప్రయత్నం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపాడాల్సినటువంటి పోలీసులే ఇవాళ ఈ విధంగా వివరించడం పట్ల చర్చనీయ అంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ దారి తప్పింది. పోలీసులు కొంతమందికి అనుకూలంగా సామాన్య మానవుల పైన క్రూరంగా వ్యవహరిస్తున్నారనే ఆందోళన కూడా ప్రజలను నెలకొన్నది. సాయి రైట్ రవీందర్, థ్యాంక్ యూ.